హాయ్ అండి. ఈరోజు మనం డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 ఇలాచి, 1.5 ఇంచ్ చెక్క, 4 లవంగ ముక్కలు, 6-7 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల పుచ్చగింజలు, 2 స్పూన్ల గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, 10 లేదా 12 తెల్లగడ్డపాయలు వేసుకోవాలండి. దాంతోపాటు 2 ఇంచుల అల్లాన్ని తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 1/2 కప్పు నూనె వేసి కాగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను వేయాలండి. దాంతోపాటు అది చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను 4గా కట్ చేసుకొని వేయాలి. తర్వాత 2 పెద్ద సైజు ఎర్రగడ్డలను కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టిన పేస్ట్ను వేసుకోవాలండి. ఆనియన్ పేస్టు బాగా వేగిన తరువాత చూస్తున్నారు కదండి, సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. వేగిన తర్వాత 2 మీడియం టమాటాలను మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా పట్టుకొని ఆ పేస్ట్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలండి. ఆ పేస్ట్ కూడా మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుందండి. ఆ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత చూడండి, మూత చూపిస్తున్నాను నేను, అట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేయాలండి. ఆ పేస్ట్ని కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పచ్చి వాసన మసాలాలన్నీ పచ్చి స్మెల్ వస్తాయండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా సిమ్లో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేదంటే నేను చేసిన మిస్టేక్ అయిపోతుందండి. నేను అలాగే పెట్టి మాడిందండి, మళ్ళీ నేను వేరే బాండీలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి, ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 4 స్పూన్ల పెరుగును, 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారమును వేసి సిమ్లోనే బాగా కలియబెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కలియబెట్టాలండి. కలియబెట్టిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. దాంతోపాటు మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు. తర్వాత దానికి మూత పెట్టి వేరే బర్నర్ మీద పెట్టుకోండి. అది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ నీళ్ళని ఆ మసాలాని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టండి. ఇంకో బాండిల్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా ఉడికించిన కోడిగుడ్లని ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టుకొని ఆ పెనంలో వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ చిందుతుంది. వేసుకున్న తర్వాత దాంట్లో అలా చూడండి, అట్లా కొద్దిగా ఫ్రై చేసుకొని అవి రోస్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మాడిపోకుండా సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. అప్పుడు మనకు ఆ ఉప్పు కారం దాంట్లో కూడా పోయి మనం మసాలాలు వేసినప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి. దాంతోపాటు అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆ మసాలా చూసారు కదండి, అలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి మసాలాను. ఇప్పుడు దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత కసూరి మేతిని ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ల కసూరి మేతిని వేసి కొద్దిగా వేడి చేసుకోండి.
అలా వేడి చేసి కసూరి మేతిని ఏ కర్రీలో అయినా కొంచెం పౌడర్ బాగా వస్తుందండి, అప్పుడు ఏ కర్రీలో అయినా మనం యూస్ చేసుకోవచ్చు. అలా ఫ్రై చేసి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీ బాయిల్ అయింది కదండి. అలా బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్న కసూరి మేతిని బాగా చేతిలో వేసుకొని బాగా క్రష్ చేయడం వల్ల అది చూడండి మంచి పౌడర్ ఫామ్లో వస్తుందండి. ఆ పౌడర్ని దానిలో వేయండి. దానితో పాటు ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి, మంచి రిచ్ టేస్ట్ ఉంటుందండి. అలా మళ్ళీ ఒకసారి కలియబెట్టి మరొక 1 నిమిషం 2 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత వెరీ టేస్టీ యమ్మీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.